ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా వందనాలు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము కీర్తనల గ్రంథం 31వ కీర్తన 15వ వచనము. సామ్స్ చాప్టర్ 31 వర్స్ 15. నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్, డెలివర్ మీ from the hands of my enemies, from those who pursue me. హల్లెలూయా. ఈ రోజున ఈ లేఖనాల ద్వారా దావీదు భక్తుడు చెప్తున్న విషయం ఏంటండి అంటే, తన టైం, తన కాలము తన చేతిలో లేదు, లేదా తన శత్రువు చేతిలో లేదు, లేదా తనను కన్న తల్లిదండ్రుల చేతిలో లేదు, కానీ తన టైము దేవుని చేతిలో ఉంది అనే మాటను చాలా క్లియర్గా మనకు అర్థమయ్యే రీతిన చెప్తున్నాడు. చాలాసార్లు అంటూ ఉంటారు, మన విరోధులు కానీ మన శత్రువులు కానీ వారు మనల్ని హింసించడానికి లేదా మనకి ఏదన్నా హాని చేయడానికి అవకాశం దొరికినప్పుడు వారు అంటున్న మాట లేదా అనే మాట ఏంటి అంటే, నాకు టైం వచ్చింది, ఇప్పుడు నీ పని నేను చెప్తాను. లేదా మనకు కూడా ఏదన్నా అవకాశం దొరికింది అంటే ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి అప్పుడు మనం కూడా సాధారణంగా యూజ్ చేసే పదం ఏంటంటే, నాకు టైం వచ్చింది. టైం రావడము, టైం ఎవరి చేతుల్లో ఉండడము సాధ్యము కాదు. కేవలము సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు వారి చేతిలోనే సమయం ఉంటది. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నా కాలగతులు అయ్యా నీ చేతిలో ఉన్నాయి, నువ్వు ఎటు తిప్పితే ఆ కాలం అటు పోయిద్ది. నువ్వు నాకు ఫేవర్గా, నాకు అనుకూలంగా కాలాన్ని మార్చగలిగితే నాకు అనుకూలంగా మారుతుంది, లేదా నా శత్రువులకు అనుకూలంగా మారితే వారికి అనుకూలంగా మారుతుంది. యు కెన్ డూ ఎనీథింగ్. నువ్వు కాలాన్ని మార్చగలవు, కాలాన్ని ఆపగలవు అనే మాటను అక్కడ మనం చూడొచ్చు. యెహోషువ ప్రార్థించగా సూర్యుడు చంద్రుడు ఏమైపోయారట, ఆగిపోయారు. ఒక ప్రార్థన వలన దేవుడు ఏం చేశాడు, కాలాన్ని ఆపాడు. సో ఈ రోజున నీవు ఎటువంటి కాలంలో ఉన్నావు? శ్రమల కాలంలో ఉన్నావా? అనారోగ్యం అనే బలహీనత కాలంలో ఉన్నావా? కుటుంబంలో జరుగుతున్న కష్టాలు, నష్టాలు, అసమాధానకరమైన పరిస్థితులను చూసి భయంకరమైన కాలంలో ఉన్నావా? అయితే దేవుని చేతిలో కాలం ఉంది కనుక నువ్వు దేవునికి ప్రార్థించు. మనుషుల వైపు నువ్వు చూడకు, మనుషుల సహాయం నువ్వు కోరుకోకు. దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ఎందుకండి ఈ మాట అంటున్నానంటే, దావీదు గొలియాతును చంపగలిగిన వ్యక్తి, సింహమును ఎలుగుబంటిని సైతం చంపిన వ్యక్తి. అటువంటి దావీదు ఏమన్నాడు, ప్రభువా నా కాలం నీ చేతిలో ఉంది, నా శత్రువుల నుంచి నన్ను ఏం చేయాలి, రక్షించాలా? ఆయన రక్షించుకోలేడా? అంత బలం ఉన్న ఆయన కాపాడుకోలేడా అంటే, దావీదుకు తెలుసు దేవుని చేతిలో సమస్తం ఉంది. ఆ రోజున నేను గొలియాతును జయించగలిగానన్నా, ఆ రోజున సింహమును జయించగలిగానన్నా, ఎలుగుబంటిని చంపగలిగానన్నా దానికి కారణం ఏంటండి అంటే, నా శక్తి కాదు, నా బలం కాదు, దేవుడి వల్ల అది సాధ్యమైందనే విషయం దావీదుకి తెలుసు. ఈరోజు నీకు తెలుసా? ఈరోజు నువ్వు సజీవంగా ఉండడానికి కారణం, ఈరోజు నువ్వు నీ గృహాన్ని కలిగి ఉండడానికి కారణం, ఉద్యోగాన్ని కలిగి ఉండడానికి కారణం సమస్తము దేవుడే. ఏదో నీ టైం వచ్చిందని, ఏదో నువ్వు గొప్పడు అయిపోయావు, గొప్పదానం అయిపోయావు అని కాదు, కానీ దేవుడు నీకు అనుకూలంగా సమయాన్ని త్రిప్పాడు. హల్లెలూయా. ఈ రోజున నీకు వచ్చిన బలహీనత నుంచి నిన్ను ఆయన విడిపించగలడు. నీకున్న సమస్యల నుంచి నిన్ను ఆయన విడిపించగలడు. శత్రువుల చేతిలో నుంచి దావీదును రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షించగలడు. కాబట్టి నీవు కూడా అడుగు, ప్రభువా నాకు కాలాన్ని అనుకూలంగా చేయి. ఈ రోజున నా ఎదుట ఉన్న సమస్యల నుంచి నాకు విడుదల అనుగ్రహించని నువ్వు కూడా ప్రార్థించగలిగితే నీ జీవితం కూడా మార్చబడుతుంది. సమాధానంతో, సంతోషంతో నీవు జీవించగలుగుతావు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. కృపాసత్య సంపూర్ణుడ స్తోత్రాలు, సర్వోన్నతుడ వందనాలు. అవునయ్యా, మా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి నాయనా. అయ్యా మీరు ఏది జరగమంటే జరుగుతుంది తండ్రి. ప్రతిమాలుకుంటున్నాం బిడ్డల యొక్క సమస్యల నుంచి
విడుదల అనుగ్రహించండి అయ్యా. వారి కాలం ఈ రోజున బాగోలేదేమో తండ్రి, వారి పరిస్థితులన్నీ వారికి వ్యతిరేకంగా ఆయాసకరంగా వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయేమోనైనా అయ్యా ప్రార్థిస్తున్నాము. అటువంటి పరిస్థితుల్లో నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. వ్యాధులతో ఉన్న ప్రతి బిడ్డకు స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, కుటుంబంలో తండ్రి శోధనలను బట్టి వేదనలను బట్టి కృంగిపోతుండగా సమాధానము దయచేయండి. ఆర్థికంగా వారిని బలపరచండి అయ్యా. వారు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించండి అయ్యా. ప్రయత్నాలు ఈరోజు చేస్తూ ఉండగా ప్రయత్నాలను కూడా మీరు తోడై ఉండండి ప్రభువా. నాయనా, ఎవరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాల్లో కూడా రక్షణ అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రోజంతను మీ నామానికి మహిమకరంగా జీవించే కృప మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.